ఏయ్, ఏం కావాలి? అమ్మాయి కావాలి. అమ్మాయి కావాలా? అక్కయ్య, ఇవాళ స్కూల్లో లెక్కల్లో ఫస్ట్ మార్క్ వచ్చింది. మరి నాకేం ప్రజెంట్ చేస్తావు? నీకా? మా మంచి అక్కయ్య. అక్కయ్య, ఇవాళ ఏం కూర తీసుకొస్తున్నావు? కోడికూర. కోడికూరే? అవునే. నాలాగా పాచి పని చేసుకునే వాళ్ళకి, మన మామయ్యలాగా పూటకూళ్ళు తినే వాళ్ళకి కూరలకేం తక్కువే. పట్టాళం పాండు మేనకోడలు నుంచి చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. పోకయ్య, పాపం పాండు మావి ఏం చేసినా మన కోసమేగా. అవునవును, అస్తమాను సారాయి తాగడం కూడా మన కోసమే. పద. కుర్రా, ఇక్కడ పటాలం పాండు లారీ వచ్చింది, సారాగా ఇచ్చే.
బాయ్ హోటల్లో దూరు కడుపులో ఫుల్ లోడ్ వేసేస్తాను అంతే. ఎవరు వాళ్ళు? ఎవరో తెలీదు, ముగ్గురు మోటార్ సైకిల్ మీద వచ్చారు. పీకల్ డక్క తిన్నారు. తప్పియలేదు. నువ్వు వస్తున్నావని చెప్తే కాళ్ళతో తిన్నారు. తంతారు తంతారు. లేకండ్రా. పటాలం పండుకి జై. Twinkle, twinkle, little star, how I wonder what you are. Twinkle, twinkle, little star, how I wonder what you are. Twinkle, twinkle, little star. Twinkle, twinkle, little star, how I wonder what you are. ఇప్పుడు చెప్పు, అక్కయ్య ఉందా? ఏం చేస్తుంది? సుమతి, నిద్రపోతున్నావే? లేదక్క, చదువుకున్నాను. Up above the world, so I like a diamond in the sky. Up above the world, so I like a diamond in the sky. Up above the world, so I like a diamond in the sky. Up above the world, so I... ఏంటే మళ్ళీ భయపడ్డావా? ఎందుకు భయం? మరి ఎందుకలా బెదిరిగొడ్లా చూస్తావు? మామూలు చూడగానే మా మళ్ళీ పూలాగా కబుర్లు చెప్పావంటే వాగుతాను, నువ్వు రేగుతావు. కాబోయే మొగుడు పెళ్ళారం అప్పుడప్పుడు కాస్త కలబడితే గాని మజా ఉండదే మళ్ళీ. ఇలాంటి మాట మాట్లాడితే నాకు తిక్కలేదు. అబ్బో, నీకు తిక్కరేగితే నాకు తిండి ఉండదే మళ్ళీ. 4 ఏళ్ళు మిలిటరీలో ఉండి దొక్కానా, నా యాల్ది తుపాకీ గుళ్ళకు కూడా జడుచుకోలేదే. ఊరంతా ఈ పటారం పాండు పేరు చెప్తే గడగడలాడిపోతారా? మరి నేను నీ మాట అంటే ఇరగిల్లాడిపోతానే. లేకపోతే ఏ నా కొడుకునైనా నీ ఏపు కన్నెత్తి చూడమను, ఆడి గుండెల్లో హ్యాండిల్ బతిచేస్తాను. ఏంటి చిత్తల్లి, ఏం చదువుతున్నా? లేడీ పిల్ల సింహాన్ని ఓడించిన కథ అయితే ఆ లేడీ పిల్ల మీ అక్కయ్య లాంటిది అయి ఉండాలి. ఈ పటాలం పన్ను గాని అదొక ఆట ఆడించదవలే. చదువు సుమతి, అక్క వచ్చి అన్నం తిని పడుకో. వస్తున్నానక్క. రమ్మను. మాయా, అక్క పిలుస్తుంది. వెళ్ళే లోపలికి, నువ్వెవరు నన్ను తెరవడానికి? ఎవడో కోన్కిస్తే గాని పిలిచినట్టు పిలిస్తే పలుకుతాడేంటి పాండు?
ఎవడనుకున్నావే ఈడు పటాలం పోండే మిల్సి గుండె. ఇక్కడ తిండి పెట్టి పడుకోవాలి. పొద్దుట మనట్లో చచ్చే పని ఉంది. మళ్ళీ అది వరుస. ఈ పాండుకు గ్లామర్ ఉంది, అలా పిలిస్తేనే వస్తాడు. ఏంటే అలా విశేషం? నీ పుట్టినరోజా నా పుట్టినరోజా? విశేషం అంటే విశేషం. కంచం కొక్కురొక్కు అంటుంటే అది పెద్దమ్మ గారు ఇట్లా చేశారు. ఆ ఇంట్లో కోరికైతే గాని ఇంట్లో దిగదన్నమాట. ఈ ఎంగికునే దేన్నో ఎందుకని ఎదురుస్తావు? అక్కడ నేనే చేశాను. తిను. ఏంటే అక్కడ నువ్వే చేసావా? అయితే తింటానే. ఇదిగో మళ్ళీ అక్కడ ఇక్కడ పని చేసుకుని బతకాల్సిన కర్మ నీకేటంట. రాజాలాగా సంపాదిస్తాను, రాణిలాగా వండి పెడుతూ ఉండదని నీకు ఎన్నిసార్లు చెప్పానే? చెప్పావు, చాలా సార్లు చెప్పావు. నీ దానాలు ధర్మాలు అయ్యాక ఇంటికి తెచ్చే పైసలు నమ్ముకుంటే మనం పస్తులు ఉండాల్సిందే. అదేనే మరి వీక్నెస్. శరీరం మిలిటరీకి వెళ్ళా మనసు ఇంకా ఇక్కడే ఉండిపోయిందే. ఎవడైనా పత్తులుంటే చూడలేమే. అందుకే పెట్టింది బుద్ధిగా తినలే. ఇదిగా ఏదో ఓ ఆటలో తినే గతలేక ఇక్కడ పడి తింటున్నాను అనుకోకు. ఈ పటాలం పండు మీ ఎక్కువ మాకిచ్చాడే. మీ ఐదు చచ్చిపోతూ ఏమన్నాడో తెలుసా? ఒరి యాదవ్ సన్యాసి, నా మళ్ళీ నీ పెళ్ళాన్ని కావాలనే కన్నాను రా, దాన్ని నీ కళ్ళల్లో పెట్టి దాచుకోరా అన్నాడు. ఎస్ మావా అన్న. మా అయ్య మా అమ్మ పడవ బోల్తా కొట్టి ముందే వెళ్ళిపోయారు. మా మావే నన్ను పెంచాడే, నన్ను మాటిచ్చాను. అంతే కదే ఎక్కడ తిరిగినా కంచం ఎక్కడ లాగాల్సిందే. ఈ రోజు నీ మెల్లో తాళి పుట్టేలేదని బెంగ పెట్టుకోకు. వేస్తా మొదట నీ మెల్లో 10 కాసులు బంగారు వేయాలా, ఈ పాకను మేడ చెయ్యాలా. అప్పుడు ఈ పాతాళం పాండుగాడు పెళ్లి కొడుకై గుర్రం ఎక్కాల. వేసుకో, తలుపేసుకొని బాగా పడుకో. మావయ్య, మావయ్య, తెల్లారిపోయిందిలే మావయ్య. ఈ ఆళ్ళు లేవగానే నా బంగారు తల్లి ముఖం చూశాను. నా నారి ఆకాశంలో ఎగురుతుంది. అవును, మీ అక్కయ్యేదే? పనికి వెళ్ళిపోయిందిగా. పని పాట.
ముద్దైన నా మోము అద్దంలో చూస్తుంటే వెనకెవరో నవ్వారురా చల్లని ఎండట్లో స్నానాలు చేస్తుంటే కళ్ళెవరో మోశారురా ఉనికి పడతానని మురి మురిమి చూస్తానని ఉనికి పడతానని మురిమురిమి చూస్తానని కళ్ళల్లో కలలని కరిగించకు గుండెల్లో వలపంత రగిలించకు కొండ కోనల్లోన చిట్టూ చేమల్లోన గోరంక పిలిచింది రమ్మని పొద్దు వారాలమ్మ చుట్ట పొడవాలమ్మ అందాక తిలకమ్మ రానన్నది ఇదిగో మందు ఇవరా బాబా నేను- నాలుగు పిడిసి కట్టుకొని పోతుండ్రా ఎవరు? అవిట్లో నీరా నొప్పి తట్టుకోలేకపోతున్నాను ఇదిగో నారాయణమ్మా ఆవిడెందుకు పిలుస్తావు నారాయణమ్మా ఏం పాండు ఏం లేదు ఏంటి కూరలు ఏం కూరలు బాబు ఆయన లారీకి డ్యూటీకి వెళ్ళినాడే అని అవునరా పాండు మళ్ళీ ఈ జన్మలో యాక్సిలేటర్ తొక్కి అదృష్టం ఉందా అని ఏం చలా పిచ్చివాళ్ళగా మాట్లాడతావు ఇదిగా ఎన్నిసార్లు యాక్సిడెంట్ చేయలేదు ఎన్నిసార్లు కాళ్ళు చేతులు కొట్టుకోలేదు ఇదిగా నీకోసం మంచి సారాయి తెచ్చాను చిగురు ఇదిగా ఇది కొట్టేసి టాప్ గీర్ లో పడుకో నారాయణమ్మా ఇదిగో ఉంచు ఉంచమంటుంటే చెల్లైకి మంచి కొడుకు పెట్టు వస్తా అలాగే వెళ్ళిరా అయ్యో ఏం చిన్న బాబు వస్తూనే తప్పట్టు అడిగేశారు బాబు చంద్రు ఎంతసేపు అయిందిరా వచ్చి బాగున్నావా పరీక్షలు బాగా రాసావా ఏమిటి బాబు అలా చూస్తున్నావు ఎవరు అనుకున్నావు మనం మళ్ళీ చిన్నబాబు గారు నన్ను మర్చిపోయి ఉంటారు చూసి సంవత్సరం అయిందిగా మళ్ళీ చిన్నబాబు గారికి వేడి నీళ్ళు పెట్టు స్నానం చేస్తారు అలాగే అమ్మగారు పద బాబు పద వెంకయ్య సామాన్లు తీసుకురా గురు లోడ్ దింపేశాం కదా నువ్వు రోడ్ ఎక్కించు గురు నేను అమ్ముకొట్టి హోటల్కి వెళ్ళి అట్టు తిరస్తా ఏ అమ్మకొట్టి గుండెల్లో చిలకలే అమ్మకొట్టి అమ్మ కుట్టి దెబ్బకి కుంభకోణం కాపేసిపోయిందా
గ్లాస్ కూడా కావాలి. అమ్ముకుట్టి ఏం కావాలి? అంత కావాలి. ఏమట్టు? మినపా పెసరా? పెసరట్టు ఎన్ని కావాలి? రెండు. రెండేనా? ఏడు పెసరా? ఆల్ రైట్. అయ్యప్ప, నా కూతురు ఇలాగా సరి చేయాలా? నాకు ఎక్కువ డబ్బు రావాలా? అంటే ఉం? నాకు పెళ్లి చేయమన్నమాట. చేస్తానుమా. ఆ కుంభకోణం అయ్యరికి పెద్ద మెద్ద కట్టాలా? ఆ ఉడిపి ఓడలేదు దాని కింద పెద్ద మేడ కట్టాలా? నువ్వు పెళ్లి చేస్తాను. എനിക്ക് കല്യാണം ചെയ്യുക നിങ്ങൾ ഞാൻ കൊല്ലും. అమ్ముకుటి అచ్చల కొల్లు കൊല്ലും. అచ్చల కొల్లు. అమ్ముకుటి చెల్లకుటి పెసరట్ కుట్టి. అమ్ముకుట్టి 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 మాడిపోతుంది. మీ అమ్మాయిని తొందరగా పంపయా ఆయన. నాయనమా మనసు మాడిపోతుంది. మీ అమ్మాయిని త్వరగా పంపు. వస్తుంది. అమ్ముకుటి అమ్ముకుటి అమ్ముకుట్టి. అమ్ముకుటి అప్పారావు కుట్టి. ഇക്കേ നിന്നെ ചമ്പിസ്ഥാൻ. അപ്പാറ കൊല്ലും ഞാൻ ഉങ്ങളെ കൊല്ലും. അമ്മുകുട്ടി അച്ഛനെ കൊല്ലും. കൊല്ലും കൊല്ലും. ഞാൻ അവിടെ വരില്ല. అనవసరంగా అడ్డ వచ్చావంటే ఈ అమ్ముకుట్టిని అసలు నేను సర్వింగ్కే పంపించను. జాగ్రత్త మామ. అప్పుడు నేను ఊరికే చెప్పాను, అలా నేను చెయ్యను. అమ్ముకుటి అప్పుకటి ముగుటి నిన్ను పుట్టి అబ్బబ్బబ్బా, చంద్రు కాలేజీలో చేరినప్పటి నుంచి మరీ బద్దకస్తుడైపోయాడు. మళ్ళీ వస్తున్నాను అమ్మగారు. చంద్రు ఇంకా నిద్రపోతున్నట్టున్నాడు. ఒకసారి వెళ్ళి లేపు. త్వరగా రమ్మను. నువ్వు తలంటికి నీళ్లు పెట్టు. ఇవాళ మన చంద్రు పుట్టినరోజే. అలాగా అమ్మగారు. చిన్నబాబు గారు, చిన్నబాబు గారు, ఇవాళ మీ పుట్టినరోజు. త్వరగా లేస్తే అమ్మగారు తలంటి పోస్తున్నారు. ఇదిగోండి కాఫీ. ఏం పట్నం సోకులు ఏమిటో, షాంపూలు సోపులు అంటూ కూర్చోటం. చాలా అట్ట కట్టేసింది. మళ్ళీ ఇంకో పులుసు ఎక్కువ పై. తల కాదు, పిచ్చు గూడు. అమ్మగారు మీరు పోయండి, నేను రుద్దుతాను. అయిందమ్మగారు, శ్రీరామ రక్ష పెట్టండి. శ్రీరామ రక్ష మార్కండేయుడంత ఆయుష్.
ఏంటి గురు రోజు మనోళ్ళు ఆరైపోయే చోటు ఈ నా కొడుకులు ఆక్రమించేసుకున్నారు. నా లారీ నిలబడే స్థలంలో ఏ నా కొడుకు నా లారీ నిలబెట్టాడు ఎవరా నాయాలా? మాటలు తిన్నగా రానిరా. ఒక అబ్బకు అమ్మకు పుట్టిన నా కొడుకైతే మరీ లారీ తీయండి. ఏ సర్కార్ నీకు ఈ స్థలం పట్టా ఇచ్చిందా? ఆ లారీ నేనే పెట్టాను రా, తీయకపోతే ఏం చేస్తావు? తీసి పారేస్తాను రా. ఏ నా కొడుకు కొట్టి వస్తాడో చూస్తాను. మన బండి ఎక్కుగురు. ఈ పటాలం పాండూలారి పట్టపు రాణిరా. దీని జోలికి ఎవడైనా వచ్చాడు పనేంట్రా పనే. రాత్రి కళ్ళు కొట్టుకాడికి వస్తారుగా, అక్కడ చూద్దాం గురుడి పని. మళ్ళీ మళ్ళీ ఎంతసేపు పిలవాలే? గుడి తలుపుల్లాగా బిడాయించి పడుకున్నావు. ఆ గుళ్ళో దేవుడికైనా వేళాపళ ఉంది కానీ నీకు అది లేదు. దేవుడు మనం పెట్టే ప్రసాదాల మీద బతుకుతున్నాడే, మరి మనం ప్రసాదం సంపాదించేదానికి బతుకుతున్నామే. ఇదిగో మళ్ళీ నేను వచ్చాడు నీకు తెలుసా తెలీదా? ముందు చెప్పవే. తెలిసినా పడిగాపులు కూర్చునే ఓపిక లేదు, మనసు లేదు. అలా చెప్పవే. ఆ మాట చెప్పవే. మళ్ళీ నీకు తలుపు తీసే ఓపిక లేకపోతే పర్వాలేదు, ఈ పటాలం పాండు గోడదూకి వచ్చేస్తాడే. తాళి కట్టించుకునే మనసు లేకపోతే మాత్రం నీ ప్రాణం తీస్తాడే. చిత్తలే నా చిత్తలే, నిద్రపోతున్నావమ్మా నా బంగారు తల్లి. నీ మామదేం తప్పలేదమ్మా. ఇదిగో నీకోసం చాకరీలు తెచ్చాడు. పడుకోమ్మా. చల్లగా పడుకోమ్మా. ఇదిగో నా కూడు మాట ఏంటి? తినడా? తినవా అని అడిగి ఏం పెడతావే? నాకు అక్కర్లేదు. అక్కర్లేకపోతే నాకు బాధ నీకెందుకుంటదే బాధ? ఆ తాళి కడితే కట్టుకున్నాడు తినలేదని అప్పుడు ఉంటది బాధ. ఇదిగో మళ్ళీ ఈ ఊళ్ళో నీ మీద అందరూ నిప్పులు చూసినట్టు చూస్తున్నారంటే కారణం ఈ పటాలం పాండు. నేనే గాని లేకపోతే నిన్ను ఇది వరకు సంపుకు తినుండేవారే. పర్వాలేదు, ఎవరికైనా వస్తారు. మళ్ళీ అదేటోనే నీ దగ్గరకు వచ్చి ముచ్చటగా మాట్లాడాలనుకుంటానా?
నువ్వేమో నన్ను చూస్తే చిరుపురులు ఆడతావే. మళ్ళీ నువ్వు దెబ్బ పండులాగా తయారైనప్పటి నుంచి ఎప్పుడైనా నీ మీదనే చెయ్యేశానే చెప్పు. మళ్ళీ నువ్వంటే నాకెందుకో ఎంతో తేనే. ఈ అన్న మనసు చల్లగా ఉంది. పక్క ముద్దయ్యే. మల్లెపూల మబ్బేసిందమ్ము, పిల్లగాలి దెబ్బేసిందమ్ము. మల్లెపూల మబ్బేసిందమ్ము, పిల్లగాలి దెబ్బేసిందమ్ము. వాన జల్లు వచ్చేసింది, వలపు ముళ్ళు గుచ్చేసిందమ్ము. మల్లెపూల మబ్బేసిందమ్ము, పిల్లగాలి దెబ్బేసిందమ్ము. మాట బయట పెట్టలేని మనసుంది కొన్నాళ్ళు, మనసు విప్పి చెప్పలేని వయసుంది ఇన్నాళ్ళు. మాట బయట పెట్టలేని మనసుంది కొన్నాళ్ళు, మనసు విప్పి చెప్పలేని వయసుంది ఇన్నాళ్ళు. మంచి రోజు చూశాను, మా పటేళ కాశాను, మల్లెపూలు తెచ్చాను, పెట్టబోయి తిన్నాను. ఆ తీపి వెయ్యేళ్ళు ఈ వాపు వందేళ్ళు, ఆ తీపి వెయ్యేళ్ళు ఈ వాపు వందేళ్ళు. నా ప్రేమ ఆనవాళ్ళు నిలవాల శానాళ్ళు. మల్లెపూల మబ్బేసిందమ్ము, పిల్లగాలి దబ్బేసిందమ్ము. వాన జల్లు వచ్చేసింది, వలపు ముళ్ళు గుచ్చేసిందమ్ము. మల్లెపూల మబ్బేసిందమ్ము, పిల్లగాలి దబ్బేసిందమ్ము. రాయి మీద పూలు రాలి రాగమొకటి తీస్తుంటే, గుండె మీద దెబ్బ తగిలి కంటి వాన పడుతుంటే. రాయి మీద పూలు రాలి రాగమొకటి తీస్తుంటే, గుండె మీద దెబ్బ తగిలి కంటి వాన పడుతుంటే. కన్నీరు కలిపాను, వలపంత తాగాను, కైపెక్కి పాడాను, కైకక్కలాడాను. ఈ ఆట మూన్నాళ్ళు ఆ పాట నూరేళ్ళు, ఈ ఆట మూన్నాళ్ళు ఆ పాట నూరేళ్ళు. నా బ్రతుకే నీ పాటై నిలవాల శానాళ్ళు. మల్లెపూల మబ్బేసిందమ్ము, పిల్లగాలి దబ్బేసిందమ్ము. వానజల్లు వచ్చేసింది, వలపు ముళ్ళు గుచ్చేసిందమ్ము. మల్లెపూల మబ్బేసిందమ్ము, పిల్లగాలి దబ్బేసిందమ్ము. మల్లెపూల మబ్బేసిందమ్ము, పిల్లగాలి దబ్బేసిందమ్ము.
బాగా తన్నావు గాని నా సరుకు దుకాణం మొత్తం పోయాయి గురు. గురు వీడికైనా నష్టాన్ని వీడి దగ్గర వసూలు చేసి కట్టించు. డబ్బులు లేకపోతే తగిన పనిష్మెంట్ అదే గురు. రేపండి చెప్పండి. గురు గురు ఏంటి గురు లారీలు అట్టుకొని చెప్పాను. ఎక్కడ సారా కొట్టుకోలేదే. అక్కడ నా సిట్టి తల్లి ఉందిరా. అదా సంగతి. ఉండు గురు సినిమాని పిలుచుకొచ్చేస్తాను. యాదవ్ నాయాల నా సిట్టి తల్లిని చెట్టు కొమ్మ మీదనే చూడాలరా. నిజమే. నా సిట్టి తల్లి ఏంటమ్మా ఇలాగైనా ఉయ్యాలో కూడా ఆడపిల్లలాగా. నేను ఆడపిల్లే కదా మావయ్య. సరే గాని ఉయ్యాలి గాని ఊగితే టాప్ గీర్ లో ఊగాల. నువ్వు దిగు, నేను ఊగుతా. రాపరావు ఊపరా. ఎటు గురు నువ్వు చూడమ్మ సిట్టలే చూడు. గురు చిలకలూరుపేట చిలకల బజార్ చూడగానే మన లారీ ఆగిపోయింది. దీనికి ఎట్టయిందని. ఏంట్రా ఇంత వేడెక్కిపోయింది? గురు ఇంజిన్ మంచి కాక మీద ఉంది. దగ్గరలో నీళ్ళు ఎక్కడైనా ఉంటే పట్రా పో. అలాగే గురు. గురు చీటికలో తెచ్చేస్తా. చిలకలూరుపేట చిలకల బజార్ చిలకలూరుపేటలో చిలకలమ్మ. ఈ ప్రపంచంలో పటాలం పాండు కన్నెత్తి చూసేది ఒకే ఒక దాన్నిరా. అది నా మల్లిరా, నా బంగారు మల్లి. ఒరేయ్, ఇంతకాలం ఇద్దరు ఒకే సూరి కింద బతికినా దాన్ని కన్నెత్తి చూడలేదురా. కానీ దాని మీద ఎవడైనా కన్నేశాడు, ఆ నా యాలి గుడ్లు పీకేస్తాను. అందాలు కావాలి, ఆనందాలు కావాలి, అనుభవాలు వెదజల్లే అమ్మాయి కావాలి, అమ్మాయి కావాలి, అమ్మాయి కావాలి. La 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 la.
నువ్వే ఊగుతావా? సుమతి, మీ మామయ్య ఉయ్యాలు ఊగినట్టు ఎవరు ఊగలేరే. నోర్మివే, చూస్తావా? అది నీ తరం కాదే. తప్పండి తప్పండి. అమ్మా అమ్మా అమ్మా. మీ చెల్లెలు కళ్ళు పోయాయి. పల్లి, మా చెల్లికి తలకి దెబ్బ తగిలింది అమ్మగారు. దాని కళ్ళు చాదృష్టం ఉందో లేదో మా మావ దాన్ని చూశాడంటే పిచ్చోడైపోతాడు. ఏం చేస్తామే, అంత కర్మ. రోజులు బాగా లేకపోవటం కాకపోతే నిక్షేపం లాంటి పిల్లకి ఈ అనర్థం ఏమిటి? ఏడవకే, కళ్ళొస్తే కొండకొస్తానని ఆ 7 కొండల వాడికి మొక్కుకో. యాత్రకి ఖర్చులు నేనిస్తాను. మరి తన వైద్యం ఖర్చులు నేను ఎక్కడి నుంచి తీసుకురాను అమ్మగారు? ఎంత అవుతుంది ఏమిటి? 25-30 అవుతుందన్నారండి. ఇంతేనా? ఏదో చేద్దాంలే. నువ్వు రాలేదు, ఇంట్లో కూరగాయలే లేవు. వెళ్ళు, ముందు ఆ వంట సంగతి చూడు. అలా ఏడుస్తూ నుంచోక వెళ్ళు. ఇంకా అలాగే ఉంది, చూపు రాలేదు. అయితే ఇక నువ్వు పనికి రావా? రాకపోతే మా బతుకులు ఎలా జరుగుతాయి చిన్నబాబు? వస్తాను. పని అయిపోయింది అమ్మగారు. ఇప్పటికి తీసుకెళ్ళు, తర్వాత మళ్ళీ ఇస్తాలేవే. అలాగే అమ్మగారు. మీ చెల్లెలు ఇంటికి వచ్చాక ఓసారి వచ్చి చూస్తాలే. ఎందుకే బాధపడతావు? వెళ్ళు. స్వామి, నా చెల్లికి చూపి స్వామి, నీ గుండ్రాలకు వస్తాను. నా చెల్లిని రక్షించు స్వామి, రక్షించు. అచ్చా అచ్చా, ఆవిడ నోకు. మా గురు ఉప్పు చేప పప్పుచారచ్చారా?
బయట आराम के बच्चे हमकोटी మా గురువు గారు వచ్చారు ఏం కావాలి కనుక్కో చేతి బే నేనెవరో తెలుసా ఉప్పు చేప పప్పు చారు గారి శిష్యుని రా నేనెవనో తెలుసా పటాలం పాండు శిష్యుండ్రా అమ్ము కుట్టి కావాలరా గొర్రె తోక నా కొడక పప్పు చారా దెబ్బ తెలిసిందరా ఉప్పు చేప పప్పు సారు ఉప్పు చేప పప్పు సారు గురు ఉప్పు చేప పప్పు సారు గురు 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 ఆ ఉప్పు చేప పప్పు సారు గారు జైలు తిరిగి వచ్చేసాడు గురు నన్ను కొట్టాడు గురు నేను పటాలం పండు శిష్యుని మా గురువు గారు చెప్పాడంటే నిన్ను చొక్క సీరెట్టాడన్నాను గురు డోంట్ కేర్ నిన్ను పప్పు సార్లు ఉప్పు సార్పులా నంచుకుంటాను అన్నాడు గురు నా కొడుకు నేనెవరు తెలుసుగా జాగ్రత్త పెట్టుకో లేదా ఒళ్ళు ఎగిరిపోతుంది కాగురు మా గురువు అదే ఎవరు డబ్బుది ఇంకెంత ఉంది ఇంక లేదండి సైకిల్ తప్పుకో పైల్వాన్ పప్పు చారుకి దారి పోరా ఉప్పు చేప ఇది మిలిటరీ లారీరా గుద్దుకుంటే మీ పప్పు సెరగాడు పప్పులుసైపోతాడు దొంగ నా కొడక పగరుబోతు నా కొడక పప్పు షార్ నా కొడక ఉప్పు చేపలాగా పార్సల్ చేసి పంపిస్తాను రా దొంగ నా కొడక
గూట్లేనా వెళ్ళాల ఈ పటారం పాండుకు మిలిటరీ సెల్యూట్ చేయండి రా. గుడ్. వస్తావా అమ్ముకొట్టి చెక్కేద్దాం చెన్నపట్టణం వస్తావా వస్తావా అమ్ముకొట్టి చెక్కేద్దాం చెన్నపట్టణం వస్తావా అరే వస్తావా అమ్ముకొట్టి చెక్కేద్దాం చెన్నపట్టణం వస్తావా చీరయిస్తాను సరిగంచు రైకతాను చెంగావి చీరయిస్తాను సరిగంచు రైకతాను కప్పుకోవే కన్నె సొగసు అమ్ముకుటి హరే హరే కప్పుకోవే కన్నె సొగసు అమ్ముకుటి కనుపడితే దిష్టి తగిలేనే అమ్ముకుటి వస్తావా అరే వస్తావా అమ్ముకొట్టి చెక్కేద్దాం చెన్నపట్టణం వస్తావా కాజా కావాలా అరే గోంగూర చట్నీ కావాలా కోటయ్య కాజా కావాలా గోంగూర చట్నీ కావాలా తెలుగు తిండి తినిపిస్తా అమ్ముకుటి తెలుగు తిండి తినిపిస్తా అమ్ముకుటి తెలుగు వాళ్ళ కోడలవుతావే అమ్ముకుటి వస్తావా అరే వస్తావా అమ్ముకుట్టి చెక్కేద్దాం చెన్నపట్టణం వస్తావా మల్లె పూల మబ్బేసిందమ్మో పిల్లగాలి దెబ్బేసిందమ్మో ఏం నారాయణమ్మ మా ఇంటి ముందు పంచాయతీ పెట్టారు మా మల్లె ఎక్కడా అది ఇక్కడ ఎందుకు ఉంటుంది పిచ్చోడా నువ్వేమో ఊళ్ళని బలాదూరు తిరుగుతావు అదేమో ఇక్కడ దాని బాధ అది పడుతుంది ఎదుగో నా బాధలో దాని బాధలో ఒకటే గాని నేనేం ఊరి మీద బలాదూరుగా తిరగడం లేదు వ్యాపారం మీద తిరుగుతున్నా వ్యాపారం అవును మా మల్లె ఎక్కడ నారాయణమ్మ మొన్న సుమతి పెళ్ళో పడిపోయింది తలకి దెబ్బ తగిలింది చెప్పింది నిజమా నిజం కాకపోతే నేను ఇక్కడ ఎందుకుంటా చెప్పు సుమతి నా చిట్టి తల్లి సుమతి ఏమైంది నా బంగారు ఏమైంది
తన మీద తప్పుతాను మావా, కళ్ళు కనిపించడం లేదు. మావయ్య, అమ్మా మావయ్య, మావయ్య, నీకే పోవాలా తల్లి ఈ కళ్ళు అమ్మా మరేం పర్వాలేదు. డాక్టర్ బాబు, నా చిట్టు తల్లి బాగు చేయించండి. ఏం కావాలైనా ఇస్తాం, ఎంత డబ్బైనా సరే తెస్తాం. కానీ తన చిట్టు తల్లి సూపరావాలి బాబు, సూపరావాలి. ఇక్కడ మేము చేయగలిగింది ఏమీ లేదు. తలకు తగిలిన గాయం కంటి నరాలను పూర్తిగా దెబ్బతిచ్చింది. నీరో సర్జను చూపించడం మంచిది. అలాగే చూపిస్తాను బాబు, తప్పకుండా చూపిస్తాను. కానీ నాకు తనని మాట చెప్పండి బాబు, నా చిట్టు తల్లికి కళ్ళున్నా ఏమవుతాయంటారా? మరేం పర్వాలేదు, అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళి. అదే బాబు, తప్పకుండా తీసుకెళ్తాను. అమ్మా చిట్టల్లి, నీ కన్నా నేను మాట ఇస్తానే, నీ బాగున్నాడే. కొన్నంత మా అయినప్పుడు నీకే అల్లి. చాలు మావయ్య. తినమ్మా, నా కోసం నా బంగారు తల్లి గారు ఒక ముద్ద. ఏదోనమ్మా, నాకు కాలు చెయ్యి ఇరిగి మూలన పడితే ఒక ముద్దెడతామనుకున్నాను. కానీ కానీ నేను నీకు పెట్టాల్సి వచ్చింది కదమ్మా. మావయ్య, 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 నా కళ్ళు ఇక కనిపించకపోతే నువ్వే నా దగ్గరుండి అన్నం చేపిస్తావు మావయ్య. అంత మాట నీ కళ్ళు రాకపోతే నా కళ్ళు నీకు ఇస్తానమ్మా. నీ కళ్ళు ఎట్టుకుని ప్రపంచం అంతా చూసి బతుకుతాను. అమ్మా చిట్టమ్మా. మావయ్య ఏడవద్దు మావయ్య, మావయ్య ఏడవద్దు మావయ్య. అయినా నీ కళ్ళు ఎందుకు రావమ్మా? నీవు రత్నం లాంటి కళ్ళు. చూడమ్మా, అవసరమైతే మిన్ను మన్ను ఏకొచ్చేసి డబ్బు సంపాదిస్తాను. నీ కళ్ళు తెప్పిస్తానమ్మా, నీ కళ్ళు తెప్పిస్తాను. ఎడవకమ్మా, ఎడవకు, ఎడవకు నా చెట్టు తల్లి, ఎడవకమ్మా, ఎడవక. ఎలా పోగలిసావా? నా చిట్టలంటే ఏమనుకున్నావురా? నువ్వేమో కళ్ళతో చూస్తావు, అదేమో మనసుతో చూస్తుందిరా. అవును, ఏంట్రా కథ? మన సావుకారు రోడ్ బుక్ చేశాడు గురు. నువ్వు అర్జెంట్ గా బయలుదేరి రాకపోతే లారీ తాళాలు అక్కడమన్నాడు. ఏటన్నాడా? లారీ తాళాలు నిన్ను వాడిని కలిస్తుంటే సన్నావు. 1000 రూపాయలు సంపాదించాలా, అప్పుడు లారీ దిగాల. ఏమల్లే, నేను చెప్పేది జాగ్రత్తగా అయినా. నా సిట్టి తల్లిని పెద్దడాడి దగ్గర తీసుకెళ్ళి ఎంత డబ్బైనా సరే బేరం చేయి, నేను సంపాదించి తీసుకొస్తానే. నాకు దాని కళ్ళు బాగు కావాలి అంతే. ఇదిగో లోడెత్తారని కబురు వచ్చింది. 1000 రూపాయలు ఎత్తుకుని మళ్ళీ నీ మొహం చూస్తాను. నీ వచ్చేలోగా నా చిట్టి తల్లి కళ్ళు విప్పి లేడుకునేలాగా గెంతుతూ నాకు ఎదురు రావాలి. అర్థమైందా? చిట్టి తల్లి, నేను వెళ్ళొస్తానమ్మా. నీ కళ్ళు సంపాదించేంత వరకు నీ కళ్ళు కూడా ముట్టుకోను. నీ మీద వచ్చేసి చెప్తున్నానమ్మా. అలాగే. అరే కురాడా, పటాలం పాయింట్ లారీ వచ్చింది, సారకా ఇచ్చే.
ఇప్పుడు తాగుడు మానేశాను బాబు. వద్దులేపో. వెంటనే ఆపరేషన్ చేయాలమ్మా. నరాలు పచ్చిగా ఉండగానే చేయడం ఎంతైనా అవసరం. లేకపోతే జీవితం అంతా గుడ్డిగానే ఉండిపోతుంది. బాబు ఆ ఆపరేషన్ తమ్మరే చేసి పుణ్యం కట్టుకుని బాబు. అది సులువుగా జరిగే పని కాదమ్మా. ఎంత లేదన్నా 2000 రూపాయలు కావాలి. బాబు పాచి పని చేసుకుని బతికేదాన్ని. అంత డబ్బు నాకెక్కడిది? నా మీద కనికరం చూపించి ఆపరేషన్ జరిపించండి. బ్రతకంతా తమరింట్లో పనిచేసి రుణం తీర్చుకుంటాను. చూడమ్మా, ఇది నా ఒక్కడి వల్ల జరిగే పని కాదు. ఇంకా 3-4 స్పెషలిస్ట్ తో పని. సరే, నా డబ్బే ఒక్కర్లేదు, కానీ వాళ్ళందరూ అలా ఊరుకోరు. వైద్యానికి మందులు కొనాలి, అవన్నీ నా దగ్గర ఉండవు. ఏదేమైనప్పటికీ కనీసం 1500 లేకపోతే పని జరగదు. అంతేనా బాబు? అంతకన్నా నేనేం చేయగలనమ్మా. చూడు, ఈ ఆపరేషన్ 4 రోజులుగా జరిగి తీరాలి. అది ఏమాత్రం లేకున్నప్పటికీ చాలా ప్రమాదం. అది మాత్రం మర్చిపోకు. మరడియా, మా మామలారు ఎప్పుడు వస్తుంది? మే మామలారయ్యా, మే మామ పటాలం మావే కదే. లోడెక్కిందంటే ఇంటి చూపే ఉండదాడికి. ఏ డంకల్లో రంకుల్లో తిరుగుతున్నాడు. పెద్ద గరణ దొబ్బుతాడు. సిక్కైనా లేదు. పేన కొడలివి పాసి పని చేసి బతుకుతున్నావు. మళ్ళీ ఆయన్ని నమ్ముకున్నావంటే నిన్ను నీ చెల్లెల్ని నట్టేట్లో ముంచుతాడు. అంతే. బాగా కడుగు వెధవ. వారానికి ఒక్కసారి కడుగుతావు. కారు కడగడానికి టైం సరిపడలేదు అమ్మగారు. ఇంకా ఇయ్య అవుని పోతున్న ఊరి నుంచి వచ్చేవారు చేయబోయే చాలు. పిలిచారు అమ్మగారు. ఘనకార్యం చేస్తాడు. వాడికి ఇంత అన్నం పెట్టు. ప్రొద్దుటి నుంచి రుసరుసలు ఆడిపోతున్నాడు. అమ్మగారు, ఏమిటే? మా చెల్లి ఆపరేషన్ కి 1500 కావాలన్నారు. పాటుకో పరకో అయితే పర్లేదు, కానీ అంత డబ్బు నేను మాత్రం ఎక్కడి నుంచి తేనే? పంట డబ్బు ఇంకా చేతికి రాలేదు. సరేలే, ఓ 200 ఇస్తాను, తీసుకెళ్ళు. మిగతాది నీ తంటాలు నువ్వు పడుకో. ఇప్పటికింత దొరికింది బాబు. నర్స్, ఎనస్థీసియస్ట్ మీనన్ కిను న్యూరో సర్జన్ శేఖర్ కి ఫోన్ చేయి. నేను మాట్లాడతాను. ముందు ఆ పేషెంట్ అడ్మిట్ చేసుకో. చూడమ్మా, మిగతా సొమ్ము ఏర్పాటు చేసాక ఆపరేషన్ జరిగేది. అర్థమైందా? ఏంటి బాబు? మిగతా సొమ్ము ఏర్పాటు చేసాక ఆపరేషన్ జరుగుతుంది. మిగతా సొమ్ము ఏర్పాటు చేసాక ఆపరేషన్ జరుగుతుంది.
డబ్బు కావాలా? నేను ఇస్తాను. నేను నీకోసం ఏమైనా చేస్తాను. చిన్నబాబు గారు, నేను బతికినంతకాలం మీ పేరు చెప్పుకుంటాను. నా చెల్లిని కాపాడండి చిన్నబాబు. అమ్మకు నేను నీకు డబ్బిస్తున్నట్టు తెలియకూడదు. అలాగే. రాత్రి 12 గంటలకి ఇంటి వరకు కాల్ షీట్లోకి రా, డబ్బిస్తాను. అలాగే చిన్నబాబు. అనురాగ మేఘమాల ఆవేశ దీప జ్వాల, అనురాగ మేఘమాల ఆవేశ దీప జ్వాల, మోగ భావాలు కురిపించవే, మోహతాపాలు రగిలించవే, రావేల రావేల నా చెంతకు. ఓ చెలి తేలిపోతుంది నా మేలు నీ వైపు నిట్టూర్పు నెత్తారిలోనా, జాలు బారింది నీ మోము జాబిల్లి జలతాదు కెరటాల పైన. తేలిపోతుంది నా మేలు నీ వైపు నిట్టూర్పు నెత్తారిలోనా, జాలు బారింది నీ మోము జాబిల్లి జలతాదు కెరటాల పైన. నలిగిపోతుంది నా ప్రేమ లతిక, నలిగిపోతుంది నా ప్రేమ లతిక, మెరిసిపోతుంది నీ రూపురేఖ, కరగాలి కరగాలి మన కనుగులు. ఓ చెలి ఓ చెలి వేయినును లేత చిగురాకు పరువాల నాజూకు చూడాలనుంది, కోటి శృంగార రాగాల నాదాలు కొనగోట మీటాలనుంది. వేయినును లేత చిగురాకు పరువాల నాజూకు చూడాలనుంది, కోటి శృంగార రాగాల నాదాలు కొనగోట మీటాలనుంది. ఎర్రని
అధరాల చవి చూసి చూసి ఎర్రని అధరాల చవి చూసి చూసి నల్లని జడతోటి సయ్యాటలాడి చేరాలి చేరాలి సురలోకమే అనురాగ మేఘమాల ఆవేశ దీపజ్వాల మూగ భావాలు కురిపిల్చవే మోహతాపాలు రగిలిల్చవే రావేల రావేల నా చెంతకు ఓ చెలి ఓ చెలి చంద్రు బాబు చంద్రు లేపేవాళ్ళు లేకపోతే రోజల్లా నిద్రపోతావు. బారుడి ప్రొద్దెక్కింది, కాఫీ తాగు. ఆ మళ్ళీ ఉంటే ఈ పనులన్నీ చూసుకునేది. ఎవరు మళ్ళా? మళ్ళీ నీ మేలు జన్మకి మర్చిపోలేం చిన్న బాబు. నిన్ను కూడా ఈ జన్మలో మర్చిపోలేను. నీ చెల్లెల గురించి నువ్వు పడుతున్న బాధ చూశాను. నేను బాధపడ్డాను. మళ్ళీ కళ్ళు పోయినా నీ చెల్లెలకి సమయానికి వైద్యం చేయించకపోతే జీవితాంతం గుడ్డిదైపోతుందేమో. ఇదేం అప్సకరంరా, ఎప్పుడూ లేంది. మా లారీ స్టీరింగ్ అడ్డిరిగిపోయింది. బాబు, మిగతా సొమ్ముని అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లే ముందు తెచ్చుకుంటాను. నేను మోసం చేయను బాబు, నా మాట నమ్మండి. సరే, తోటలో కొబ్బరికాయలు అమ్మిన బాపుతూ 500 రూపాయలు మా కరణం గారు తెచ్చిచ్చారండి. గుడికి వెళ్ళాలని మా డ్రైవర్ వెంకయ్య చేతికిచ్చి లోపల పెట్టారా అన్నాను. గదిలో బీరువా మీద పెట్టానన్నాడండి. మళ్ళీ నేను తిరిగి వచ్చి చూసేసరికి డబ్బు కనిపించలేదు. ఇతను మీ ఇంట్లో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నాడు? బాబు గారు, పెద్దయ్య గారు ఉన్నప్పటి నుంచి ఇక్కడ డ్రైవర్ గా పనిచేస్తున్నానండి. ఐసి. మీరు కారులో బయటకు బయలుదేరినప్పుడు ఇక్కడ ఇంట్లో ఇంకా ఎవరైనా ఉన్నారా? ఎందుకు లేరండి, మా అబ్బాయి చంద్రు పని మనిషి మళ్ళీ ఉన్నారు. అతనెవరు? బాబు వంట మనిషినండి. అవునండి, అతను మా వంట మనిషి. వాళ్ళ అమ్మకు సుస్థిగా ఉందని ఉత్తరం వస్తే ఊరెళ్ళి ఈ రోజే వచ్చాడు. మీ పని మనిషి ఎక్కడ? పాపం, దాని చెల్లెలికి దెబ్బ తగిలి చూపు పోతే ఆసుపత్రికి వెళ్ళింది. మీ అబ్బాయి షికారు వెళ్ళినట్టున్నాడు, వచ్చేస్తాడు. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? లేదండి, అందరూ పాత పని వాళ్లే, చాలా నమ్మకమైన వాళ్ళు. ఏరా వెంకయ్య, నువ్వు నిజంగా బీరో మీద డబ్బెట్టావరా? బాబోయ్, అయ్యి బాబోయ్, అమ్మతోటండి బీరువా లోపల 3 కోతుల బొమ్మ కింద ఈ నా చేతులతో నేనే స్వయంగా పెట్టాను బాబయ్య. రేయ్, అబద్ధాలు చెప్పావో? బాబు గారు, నేను అట్టాడు మనిషిని కాదు బాబయ్య. డబ్బు కావాలంటే అమ్మగారిని. వెండి స్టాండ్ పట్టండి. అమ్మగారు, అమ్మగారు, నేను అన్నప్పుడు వరకు నన్ను అమ్మగారు, నన్ను విడిపించండి అమ్మగారు, 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 నన్ను విడిపించండి అమ్మగారు, అమ్మగారు.
జాగ్రత్తగా ఇవ్వు. నా స్థితి తల్లిని పెద్దరాజు దగ్గర తీసుకెళ్ళి ఎంత డబ్బైనా సరే బేరం చేయి. నేను సంపాదించి తీసుకొస్తానే, నాకు దాన్ని కళ్ళు బాగు కావాలి అంతే. ఇదిగో లోడెత్తారని కబురు వచ్చింది, 1000 రూపాయలు ఎత్తుకుని మళ్ళీ నీ మొహం చూస్తాను. మళ్ళీ నేను నా తప్పేమీ లేదే, లారీ యాక్సిడెంట్ అయిపోయింది, కిరాయిపోయింది, ఎలాగో బతికి బయటపడి ఇల్లు చేరుకున్నాను. మళ్ళీ నా చిట్టనికి ఎలా ఉంది? డాక్టర్ ఏమన్నాడే? అదేంటే మాట్లాడు? ఆపరేషన్ అయిపోయింది. అయిపోయిందా? మరి డబ్బు ఎక్కడిది? మరి డబ్బు సంగతి ఏంటే? డబ్బిచ్చాక ఆపరేషన్ చేశారు. ఎవరే నీకన్నా డబ్బిచ్చింది? మాట్లాడబెట్టే నిన్నే. ఎవరిస్తే మా ఇంటికి తల్లి కళ్ళు బాగు చేయించాను. వేళకి ఆపరేషన్ చేయించకపోతే అది బ్రతకంతో గుడ్డిదే ఉండేది. అందుకని ఏం చేశావే? ఎవరే నీకు అడగ్గానే దానం చేసిన మహానుభావులు ఆడది అడగ్గానే 1000 రూపాయలు ఇచ్చాడంటే, మళ్ళీ నా సిట్టి తల్లి చచ్చిపోయినా భరిస్తాను గాని, నీ బతుకు పాడైందని తెలిసిందో నా ఎవరో నీది ఆడది పచ్చి రక్తం తాగుతాడే ఈ పటాలం పాండు. తెలిసిందా? జాగ్రత్త. ఒక చిగురు పట్లేదా? అవే ఒకటే కాదు, నా ఖాతాలో 2. ఏంటూ నీ పెళ్ళం పురుడూసుకుందా? కాదులే, నీ కాబోయే పెళ్ళానికి మంచి వ్యాపారం కుదిరింది. నా మీద ఎగిరితే ఉందిరా. నీకు దమ్ముంటే ఇంట్లో చూపించరా ప్రతాపం. నా మల్లి గురించి ఎవడైనా పల్లెత్తు మాటన్నాడు ప్రాణాలు తీసేస్తాడా? దొంగలా కొడకల్లా చెప్పిన మాట రుజువు చేస్తే నాకేమిస్తా? నీకు అందిస్తాను, దాన్ని ప్రాణం తీస్తాను. గొప్పడువే గాని ఎలా ఉందరనే అడుగు. అమ్మగారి ఇంట్లో 500 దొంగతనం జరిగింది. పోలీసులు నన్ను స్టేషన్ తీసుకెళ్లి ఎర్రగా తీశారు. దొంగతనం ఎవరు చేశారో, ఎవరి కోసం చేశారో నాకు బాగా తెలుసు. ఎవరు చేశారా? అమ్మగారి కొడుకు చంద్రం బాబు. ఎందుకు? నీ మళ్ళీ కోసం. నీ మళ్ళీ నేను నిలదీసి అడుగు, నిజం నీకే తెలుస్తుంది. నిలదీసి అడగడం కాదురా, దాన్ని నిలువున నరికి పడేస్తాను. ఎక్కడికి? హ్యాండిల్ ఎందుకు? ఈ రోజు దాన్ని అటో ఇటో తెలిచేస్తాను, దాన్ని రక్తం తాగుతాను. నా మాట విను గురు, తొందరపడి గురు, నా మాట విను గురు, నా మాట విను, తొందరపడి గురు, తొందరపడుకో, నీ కాళ్ళు పట్టుకుంటాను, నా మాట విను. మళ్ళీ మళ్ళీ బయటికి మళ్ళీ బయటికి
ఏయ్! ఇయాలే నీ కాకలు నిన్ను నరికి పాములు పెడతాయే. ఏయ్! ఏయ్! నా మళ్ళీ నాకు దక్కకపోయాక అది ప్రపంచంలో బతుకుంటాం. ఏయ్! 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 గురు ఎంత పని చేశావు గురు, ఆఖరికి అన్నంత పని చేశావా? సార్ అసలు నిజంగా కూలీకో సార్, అస్తమానం మనుషుల్ని కొడతాను చంపుతాను అంటాడు సార్. కమాన్. గురు 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 ఎంత పని చేశావు గురు? ముద్దాయి నిస్సందేహంగా ఈ హత్య చేశాడని రుజువైంది కనుక సెక్షన్ ఐపీసీ 302 ప్రకారం ముద్దాయికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తోంది. ఏమండి ఈవేళ ఎలా ఉన్నారే? ఒంట్లో బాగలేదా? ఏదైనా ఆఫీస్ వ్యవహారమా? ఏం జరిగిందండి? మళ్ళీ హత్య కేసు ఇవాళే తీర్పు జరిగింది. కోర్టు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. తప్పు చేశాడు, శిక్ష పడింది. తప్పేదే ఉంది? అదే సులోచన, ఎందుకనో ఈసారి అలా అడ్జస్ట్ కాలేకపోతున్నా. ఇంతవరకు నా సర్వీసులో నా గర్వం ఏమిటో తెలుసా? నిరపరాధికి ఎప్పుడూ శిక్ష వేయించలేదు. కానీ ఇవాళ డామ్ ఇట్, సంథింగ్ ఈజ్ రాంగ్ సమ్వేర్. సులోచన, నీకో విషయం చెప్పాలి. చెప్పండి. మనకు పిల్లలు లేరు. నువ్వు పిల్లలు కావాలని కలవరించేదానివి. ఇప్పుడు మీకు ఆలోచన ఎందుకు వచ్చింది? ఎవరినైనా దత్తత చేసుకుందామా? ఒక అందమైన అమ్మాయి ఉంది, ముద్దుగా ఉంటుంది.
తనకి నాన్న వాళ్ళు లేరు. పాపం, ఎవరండి ఆ పిల్ల? ఆ చచ్చిపోయిన మల్లి చెల్లెలు. మేనమామ ఒక్కడే మిగిలాడు. అతనిప్పుడు జైల్లో ఉన్నాడు. ఏ మాట్లాడవే? మీరు సరేనంటే నేను కాదనేది ఉంది. గుడ్, వెరీ గుడ్. ఆ అమ్మాయిని చదివిద్దాం, పెంచి పెద్దదాన్ని చేద్దాం. పెంచిన ఆనందమే కాదు, తృప్తి ఉంటుంది. ఓకే? అలాగే. చంద్రు, నువ్వు ముందు మంచి నీళ్ళు తీసుకురా బాబు. ఏమైంది బాబు? చంద్రు, ఏమైంది బాబు? బాబు, ఏమైంది బాబు? ఇదిగో ముందు మంచి నీళ్ళు తాగు.
రాత్రే వచ్చి అడుగుదామనుకున్నాను. మీరంతా ఆందోళనగా ఉన్నారు. అర్ధరాత్రి పోలీసులు వస్తే మరీ గాభరా పడతారని ఊరుకున్నాను. అసలు ఏం జరిగిందమ్మా? ఏం చెప్పమంటారు బాబు? మా ఇంట్లో పని పిల్ల మళ్ళీ పోయినప్పటి నుంచి అబ్బాయి పరాకు మాటలు పిచ్చి చేష్టలు ప్రారంభించాడు. ఉన్నట్టుండి ఉలిక్కి పడతాడు. ఉమ్, నిన్న రాత్రి వ్యవహారం మరీ ముదిరిపోయింది. ఏమిటో దెయ్యం అంటాడు. ఏమీ అంతు పట్టడం లేదు. పసివాడు కదా, భయపడి ఉంటాడు. ఎవరికైనా సైకియాట్రిస్ట్కి, అదే మనస్తత్వం గురించి తెలిసిన డాక్టర్కి చూపిస్తే మంచిది. టైం అవుతుందంటారా? అమ్మా, ఏమిటి బాబు? నేను అలా లైబ్రరీకి వెళ్ళొస్తాను. వీడే బాబు, పోలీస్ ఆఫీసర్ గారు బాబు. నమస్కారం అండి. నిన్న రాత్రి నీ వ్యవహారం అంతా విన్నారట. ఏమైందోనని. డోంట్ వరీ, నేను పోలీస్ ఆఫీసర్గా రాలేదు. నాకు తెలిసిన డాక్టరు రంగనాథం గారని సైకియాట్రిస్ట్ ఉన్నారు. కావాలంటే అబ్బాయిని తీసుకువెళ్ళి చూపిస్తాను. లేదు, దేవుళ్లాగా వచ్చారు. సహాయం చేసి పుణ్యం కట్టుకోండి బాబు. అదేమిటమ్మా, కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం నా వృత్తి. ఏం చదువుతున్నావా? బిఎస్సి ఫైనల్ ఇయర్. నీకు లిటరేచర్ అంటే ఇష్టమా? అదే ఫిక్షన్, క్రైమ్ నవల్స్. నవల్స్ చదువుతానండి. చేజ్. స్మార్ట్. వస్తానమ్మా. మంచిది బాబు. రేపు అబ్బాయిని తీసుకెడతా. అలాగే. ఓకే, సీ యూ. చూస్తుంటే ఇది దెయ్యం భూతం అంటే నమ్మలేకపోతున్నాను డాక్టర్. అఫ్ కోర్స్, దేవుడు దెయ్యం ఆ కుర్రాడి మనసులో ఉన్నాయి. ఆ కుర్రాన్ని తీసుకురండి, పరీక్ష చేస్తాను. థ్యాంక్ యూ. కానీ డాక్టర్, నా మనస్సును హృదయాన్ని వేధిస్తున్న కేసిది. పేషెంట్ కుర్రాడు, కానీ సమస్య. డోంట్ వరీ, ఆ కుర్రవాన్ని హెప్టడైజ్ చేస్తాను. మగత నిద్రలోకి వెళతాడు. అతని మనసులో ఉన్న అనుభూతుల్ని మేల్కొంటాను. ఆ స్థితిలో అతను మాట్లాడే ప్రతి మాటను టేప్ రికార్డు చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. విషపెట్టాను. థ్యాంక్ యూ. చంద్రు, మై డియర్ ఫ్రెండ్, స్లీప్ జెంట్లీ స్లీప్. నీకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది. హాయిగా, దీర్ఘంగా, నిశ్చలంగా నా ప్రశ్నలకి సమాధానం ఇవ్వాలని నీ మనసు కోరుతోంది. నేను చెప్పేది నీకు అర్థమవుతుంది కదూ? అయితే నీకు రాత్రి వేళ ఎందుకు భయం? నీ కళ్ళ ముందు ఏం కనిపిస్తోంది? మల్లికి నీకు ఏదైనా సంబంధం ఉందా? ఉంది. ఎలాంటి సంబంధం? నాకు మల్లంటే ప్రేమ. అంతేనా? శారీరకంగా సంబంధం ఉంది కదూ? ఎప్పటి నుంచి ఈ వ్యవహారం ప్రారంభమైంది? ఎన్నాళ్ళ నుంచి మల్లి మీద నీ మనసు లగ్నమైంది? వివరంగా చెప్పు. చెప్తాను. మల్లికి 500 రూపాయలు కావలసి వచ్చాయి. నేను ఇస్తానన్నాను. మా ఇంటి వెనక ఉన్న కార్ షెడ్లోకి రమ్మన్నాను.
వచ్చాను. మళ్ళీ మీ చెల్లికి ఎలా ఉంది? ఏమిటో బాబు, ఇవాళ మిగతా డబ్బిపోతే వైద్యం ఎక్కడ మధ్యన ఆపేస్తారేమిటో అని భయంగా ఉంది చిన్న బాబు. నువ్వేం భయపడకు, డబ్బు నేనిస్తాను. చిన్న బాబు, మళ్ళీ ఈశ్వర్కి నుంచా తరసిన నీ సౌందర్యాన్ని నే కళ్ళారా చూడాలి. ఆ తర్వాతే నీ చెల్లికలు బాగు చేయించేది. ఎప్పుడు ఏ పాపం చేశానో నా చెల్లి కళ్ళకు ముప్పొచ్చింది. మరో పాపం చేస్తే గాని నా చెల్లి నాకు దక్కలేదు. ఆ పాపం ఏమిటో నేను అనుభవిస్తాను. కానీ చూసి చూసి మన డ్రైవర్ కొంప కూల్చుకుని బాబు, మీరే డబ్బు తీశారని అమ్మగారితో చెప్పండి. అమ్మా, అమ్మకే తెలిస్తే చంపేస్తుంది. అయినా ఏమని చెప్పను? నాకిచ్చానని చెప్పండి. ఎందుకంటే నిజం చెప్పండి. ఈ పాపిష్టి బ్రతికే నాశనమయ్యాక నా పరువెంత? మరి నా పరువు నీకు నాకు సంబంధం ఉందని అమ్మకు తెలిస్తే ఏమవుతుంది? మీ అమ్మకు తెలిస్తే ఏమవుతుందో నాకు తెలియదు కానీ మా మామకు తెలిస్తే మాత్రం నన్ను నిలువున నరుకుతాడు. ఆ. మళ్ళీ నన్ను కాస్త ఆలోచించుకొని ఈ రాత్రి 12 గంటలకి ఇక్కడికి రా. మనం ఏదో ఒకటి చేద్దాం. వస్తాను, కానీ నేను చెప్పింది మీరు చెయ్యాలి.
మా అబ్బాయికి ఏం పర్వాలేదు, మీ అబ్బాయిని నేను బాగు చేస్తాను, మీరేం గాబరా పడకండి. చాలా సంతోషం డాక్టర్ గారు, నేనేమి మర్చిపోను. మరేం పర్వాలేదమ్మా, వెళ్ళండి. డాక్టర్ గారు చెప్పినట్టు చేయండి. అలాగేనండి. రాము, కంగ్రాచులేషన్స్, మీరు ఊహించిందే కరెక్ట్. ఆ కుర్రవాడే మల్లిని హత్య చేశాడు. అతను మాట్లాడిన మాటలన్నీ టేపులో ఉన్నాయి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ పాండు, ఐఎమ్ వెరీ సారీ అండ్ అపాలగైజ్. నిరపరాధిని జైల్లో పెట్టినందుకు బాధపడుతున్నాను. అయితే నేరస్తుడు దొరికారా సార్? దొరికాడు. ఎవరు సార్? చంద్రు. చంద్ర. నమ్మలేవు కదూ? అతని నేరాన్ని రుజువు చేసే సాక్ష్యమంతా ఈ టేపులోనే ఉంది. ఇంక నువ్వు త్వరలోనే విడుదలయ్యేట్టు చూస్తాను పాండు. వద్దు సార్. వద్దా? అవును సార్, నాకు ఈ బతికే బాగుంది. నా జీవితం ఇక్కడ ఎలాగే జరిగిపోతే అంతే చాలు. డోంట్ టాక్ నాన్ సెన్స్. సార్, నా మళ్ళీ పోయాక ఆ ప్రపంచం లేకపోయి నేనేం చూడాలి, ఏం చేయాలి? నా మళ్ళీ చచ్చిపోయిన తర్వాత నేను చచ్చిపోయాను సార్, నేను చచ్చిపోయాను. నాకు ఇంకేమీ మిగలేదు సార్. పాండు, సార్, నిజానికి నేనే నేరస్తుండే సార్. నా తాగుడు, నా పనులు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాయి. మా మామ పోయిన తర్వాత నా నల్లి మెళ్ళు ఆ రోజే తాళికట్టు ఉండాల్సింది. కానీ బంగారంలా చూసుకున్నాను, ఫలితం లేకపోయింది. నా మళ్ళీ నా చేతులారా ముక్కి పనులు చేశారు సార్. పాండు, అదంతా మర్చిపో. మంచి బ్రతుకి వేళ ఎప్పుడూ మించిపోదు. కానీ సార్, పాండు, నేరస్తుల్ని శిక్షించే హక్కు చట్టానికి ఎంత ఉందో నిరపరాధిని విడుదల చేసే అవసరము అంత ఉంది. బయట బ్రతకడం నీకు శిక్ష అయినా నేను చేయగలిగిందేమీ లేదు. నువ్వు విడుదల కావాలి, తప్పదు. బాధపడకు పాండు, ఇది జీవితం, ఇదే జీవితం. గుడ్ లక్. Ha 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 ha!